పెద్దికి సంబంధించి ఓ 2 అప్డేట్లు కనపడుతున్నాయి. ఒకటి షూటింగ్ని మేము 6 రోజుల్లో ముగిస్తున్నాం. సంయుక్త మీనన్ ఆన్ బోర్డ్ అని. సంయుక్త మీనన్ ఈ ప్రత్యేక గీతంలో నర్తించబోతోంది అని అయితే బయట సర్క్యులేట్ అవుతోంది. అధికారిక ప్రకటనలో లేదు. సీన్ మారచ్చు, ఇప్పుడున్నటువంటి అభిప్రాయాలు మారచ్చు. అవును. వాళ్ళు టేకింగ్ స్టైల్కి వెళ్ళిన తర్వాత దానికి లింక్ ఇస్తూ నడిపేటువంటి సన్నివేశాలు ఆ బలం మీద కూడా కొంత క్యారీ అయిపోతుంది. పాట జనాల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఈ 6 రోజుల్లో సినిమా మేము కంప్లీట్ చేయబోతున్నామని వాళ్ళిద్దరూ సెల్ఫీ ఒకటి వదిలేరు. బయటకు వచ్చిన కంటెంట్ అయితే అన్ని పటాపంచలు చేసిందిగా. లేదు, ఇప్పటి వరకు పెద్ద నుంచి వచ్చినటువంటి ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ని నిరుత్సాహపరచలేదు. చూడమే ఆటే నా పొగరు. భరద్వాజ గారు, పెద్దికి సంబంధించి ఓ 2 అప్డేట్లు కనపడుతున్నాయి. ఒకటి షూటింగ్ని మేము 6 రోజుల్లో ముగిస్తున్నాం అని చెప్పేశారు. ఓకే. అంటే ఆ ప్రకటన చాలా వరకు రిలీఫ్ ఇచ్చేసింది జనాలకి. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందే సినిమా అయిపోయింది, మేము చూసాము, కంటెంట్ చాలా మేము హ్యాపీగా ఉన్నాము, మోర్ హ్యాపీ అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. అయితే అప్పటికి పెండింగ్ ఉన్నది, అప్పటికి ఇప్పటికీ మొదటి నుంచి చర్చ జరుగుతోంది. అంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది, ఏప్రిల్ 30 అనే చర్చ జరుగుతున్న ప్రతిసారి అడ్డుపడుతూ వస్తున్నది ఒక పాట ఉంది, ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాట షూట్ ఎలాగా, ఎవరితో చేయాలి, ఈ చర్చలన్నీ జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చేసారు వాళ్ళు. ఆ కంక్లూజన్ ఏమిటి అనేది మొదటి ప్రకటన. ఆ తర్వాత 6 రోజుల్లో మేము కంక్లూడ్ చేస్తున్నాము అనేది రెండో ప్రకటన. ఈ మొదటి ప్రకటనలో వాళ్ళు పేరు ప్రకటించేశారు ప్రపంచం ముందుకి. అదే అఫీషియల్గా వాళ్ళు చెప్పబోయినప్పటికీ సర్క్యులేట్ అవుతుంది గట్టిగా. అవును, సంయుక్త మీనన్ ఆన్ బోర్డ్ అని. సంయుక్త మీనన్ ఈ ప్రత్యేక గీతంలో నర్తించబోతోంది అని అయితే బయట సర్క్యులేట్ అవుతోంది. అధికారిక ప్రకటనలో లేదు. అది వాళ్ళు 6 రోజుల్లో మేము షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాము అని చేసిన ప్రకటనలు ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించిన వివరాలు అయితే చెప్పలేదు. కానీ మేబీ అయి ఉండొచ్చేమో అనుకొని ముందుకెళ్ళటమే. కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ లాగా అనిపిస్తోంది. కానీ సంయుక్త మీనన్ ఏమిటి అనేది చాలా మంది అపోజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చేస్తున్నారు. మేము అంటే రకరకాల స్పెక్యులేషన్స్ నడిచినాయి. వీళ్ళు ఎప్పుడైతే దీనికి అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది అర్థమైపోయింది అందరికీ. ఈ పాట ప్రత్యేకంగా ఉండాలి. 2-3 పద్ధతుల్లో ఉంది ఇక్కడ గొడవ. ఒకటేమో ఇప్పటివరకు ఈ తరహా పాటలన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తూ వచ్చాడు. ఏఆర్ రెహమాన్ మీద బాధ్యత పడింది. ఏఆర్ రెహమాన్ మీద బాధ్యత పడింది. ఇప్పుడు దేవిశ్రీని ఈయన మ్యాచ్ చేస్తాడా లేదా అనే ఒక చర్చ. మ్యూజిక్లో సాంగ్ కంపారిజన్లో మ్యాచ్ చేస్తాడా లేదా అనేది ఒక చర్చ. దాన్ని స్క్రీన్ మీద ఎలా మ్యాచ్ చేస్తారు అనేది ఇంకొక చర్చ. ఇప్పటి వరకు వచ్చిన పాటలకి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అది రంగస్థలంలో జగీల్ రాణి అయితే రామ్ చరణ్ది అది స్పెషల్ నెంబర్లో విపరీతంగా వర్కౌట్ అయిన పాట. అవును, అది ఒక స్పెషల్ క్రేజ్ని క్రియేట్ చేసింది ఆ సినిమాకి. అలా ప్రతి సందర్భంలోనూ. అలాగే పుష్ప 1లో సమంతను తీసుకొచ్చారు. తర్వాత శ్రీలీలతో చేయించారు. సమంత అప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. సమంతతో ఏమిటి వీళ్ళు స్పెషల్ సాంగ్ అన్నారు. ఆ కంపారిజన్లో నుంచి చూస్తే ఇప్పుడు చెప్తున్నటువంటి సంయుక్త మీనన్ అంటే స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు. మొన్న ఈ అఖండ 2లో జాజికాయ పాట అయితే విపరీతంగా ఆకట్టుకుంది. అయితే అంచనాలు వేరే చోట ఉన్నాయి, రకరకాల ఆలోచనలు వచ్చినాయి జనాలకి. ఇది పాన్ ఇండియా సినిమా, వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు, ఒక 2-3 ఇన్వాల్వ్ చేస్తారు దీనిలో అన్ని భాషల నుంచి అని కూడా ఒక చర్చ జరిగింది. ఫైనల్గా ఇవేవి కాదు, లేదు ఒకటే ఒక నర్తకి మణితో వెళ్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. కానీ పేరు విషయంలో చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇప్పటికీ. పేరు రివీల్ అయిపోయినప్పటికీ బయటకు వచ్చింది కన్ఫర్మేషన్ లేదంటున్నారు. కానీ ఇదే అధికారం కావచ్చు, ఇదే అధికారిక సమాచారం కావచ్చు, సంయుక్త మీననే కావచ్చు.
అని అనుకున్నప్పటికీ ఎందుకంటే ఆమె చేస్తున్న బ్లాక్ గోల్డ్ షూటింగ్ అయిపోయింది, మొన్నే కంప్లీట్ చేసేసారు. ఉమ్, నాకు తెలిసి ఈ సాంగ్కి వచ్చేస్తారేమో తను. అదే వచ్చేస్తారు వీళ్ళు 6 రోజుల్లో ముగించేస్తున్నామని చెప్పేశారు. ఉమ్, రకరకాల పేర్లు వినిపించిన మృణాల్ ఠాకూర్తో సహా అవును. ఇంకా బెటర్ దీనికి వెడితే బాగుండేదేమో అనే అంచనాలు ఉన్నాయి ఇప్పుడు జనాల్లో. ఆ గందరగోళం ఉంది, ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఉమ్, కానీ వీళ్ళ పాట టేకింగు, స్టైలు, మేకింగ్కి సంబంధించిన వీళ్ళు వాడేటువంటి టెక్నాలజీ, దీని మీద ఈ అభిప్రాయాలు మారిపోవచ్చు. అంటే వాళ్ళు రూట్స్లో వెళ్తున్నారు సినిమా. అదే కాకుండా ఒక బ్యాక్ డ్రాప్లో వెళ్తున్నారు. అదే కాకుండా శ్రీకాకుళం సంబంధించిన దాంట్లో వెళ్తున్నారు. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో నడుస్తున్నటువంటి కథ ఇది. అదే దానికి సంబంధించిన జానపదం పట్టుకొస్తారా ఏంటా అనేది కావచ్చు. ఆ లోకల్ ఫ్లేవరు అవన్నీ పట్టుకొస్తారు. అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి పాటల్లో మనకి జనాల్ని హుక్ చేసిన 2 పాటలు అలా వచ్చినవే. ఈ పాటకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఖచ్చితంగా. ఈ ప్రత్యేకత ఆయన ట్యూన్లోను సాహిత్యంలోనూ వచ్చిన తర్వాత, ఆ యాంబియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సీన్ మారచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయాలు మారచ్చు. అవును. వీళ్ళు టేకింగ్ స్టైల్కి వెళ్ళిన తర్వాత దానికి లింక్ ఇస్తూ నడిపేటువంటి సన్నివేశాలు, ఆ బలం మీద కూడా కొంత క్యారీ అయిపోతుంది పాట, జనాల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ అభిప్రాయం ఇప్పుడైతే సంయుక్త మీనన్ అనగానే కొంచెం సందేహాత్మకంగా చూస్తున్నటువంటి వాళ్ళు కూడా రేపొద్దున ఇది జస్టిఫైడ్ అనే అనొచ్చు. మేము తృప్తి చెందాము అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు మేకింగ్ మీద, డైరెక్టర్ గారి సత్తా మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎలా నడుపుతున్నాడు సన్నివేశాన్ని, ఆ పాటకి ఎలా మూడ్లోకి తీసుకెళ్తున్నాడు ఆడియన్స్ని, ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి. తను కాన్ఫిడెంట్గానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. అదే ఏది ఈ 6 రోజుల్లో సినిమా మేము కంప్లీట్ చేయబోతున్నామని వాళ్ళిద్దరూ సెల్ఫీ ఒకటి వదిలారు. రామ్ చరణ్ సెల్ఫీ తీస్తూ డైరెక్టర్ గారు వెనకాల నిలబడున్నాడు. ఆ నిలబడున్నటువంటి స్టైలు, పద్ధతి చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఆయన. ఈ కాన్ఫిడెంట్గానే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నాం మేము అని చెప్పారంటే 6 రోజుల్లో కంప్లీట్ అయిపోవటం అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రిలీజ్ డేట్ అనుకున్న టైంకి వీళ్ళు క్లోజ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రమోషన్కి సంబంధించి చాలా టైం ఉంది. జూన్లో రిలీజ్ అంటున్నారు, కానీ జూన్లో డేట్ చెప్పట్లేదంటే అక్కడ ఇష్యూస్ ఉన్నాయి. మ్యాక్సిమం అది 17 అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం. అయితే ఈ గ్యాప్ ఉండటం, సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంత గ్యాప్ ఉంది అనేది ఇప్పుడు ఒక ఆడియన్స్కి, చాలా పర్టికులర్గా అభిమానులకి ఒక రిలాక్సేషనే. వీళ్ళు ప్రమోషన్ హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రతి చోట 2 ఈవెంట్స్ చేసి ఆడియన్స్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళి సినిమా రిలీజ్ పెట్టుకుంటే ఇది కలిసి వస్తుంది. ఇప్పటిదాకా యుద్ధ ప్రాతిపదికన హడావిడిగా ఏదో చేసి అది ప్రాపర్గా రిజిస్టర్ అవ్వక మిస్ఫైర్ అవటం, ఇలాంటివి ఏవో జరగబోతున్నాయని ఆందోళన పడ్డారు. ఏప్రిల్ 30వ తారీఖు మేము డేట్కి కమిట్ అయి ఉన్నాం, ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేస్తాం అని చెప్పిన ప్రతిసారి అభిమానుల్లో కొంత గందరగోళం నడిచింది. అదే ఎంత మేము టెక్నాలజీని వాడుతున్నాం, ప్యారలల్గా అన్ని పనులు జరిగిపోతున్నాయి, ఎవరు ఆందోళన పడద్దు అని రామ్ చరణ్ కూడా మాట్లాడాడు. కానీ ఫ్యాన్స్లో ఉండే భయ ఆందోళనలు వాళ్ళకున్నాయి. బయటకు వచ్చిన కంటెంట్ అయితే అన్నీ పటాపంచలు చేసిందిగా. లేదు, ఇప్పటివరకు పెద్ద నుంచి వచ్చినటువంటి ఏ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ని నిరుత్సాహపరచలేదు. అదే ఎక్స్పెక్టేషన్స్ని దాటే ఉన్నాయి. అంచనాలను మించి ఉండటం వలన ఇప్పుడు ఆ సినిమా గురించినటువంటి ఇంత చర్చ జరుగుతోంది. అదే ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూనే నడిపారు. ఇప్పుడు కంక్లూడింగ్ స్టేజ్లో ఉన్నారు. అదే ఈ కంక్లూడింగ్ స్టేజ్లో కూడా చిన్న డౌట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో సందేహమే. ఈ సందేహం నుంచి థియేటర్లోకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేసి వీళ్ళతో మళ్ళీ ఆ పాట గురించి బయట మాట్లాడించేటప్పుడు ఒక అద్భుతం చూసామని మాట్లాడిస్తే అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆ డిజైన్, ఆ స్కీమింగ్లో వెళుతున్నారు. సినిమా ఇప్పుడు ప్రమోషన్కి తగినంత వెసులుబాటు దొరికింది. అదే ఏ రేంజ్కి తీసుకెళ్తారు అనేది చూడాలి ఇప్పుడు.